ఒకటి ఇచ్చానంటే 3 రోజుల దాకా లేవు. నేను ఇచ్చాననుకో వారం రోజుల దాకా అయిపోయింది. ఇదిగో కుళాయి కాడ నీటి కోసం కుక్కల్లా మనలో మనం కొట్టాడుకోవడం కాదు. వెళ్ళి యాజమాన్యం నిలద్దాం. పదండి పదండి. ఏంట్రా పొద్దున్నే బిందెలతో నీరు మీరు ప్రోగ్రాం పెట్టారు? మీరు మేము తెలుసుకోవడానికి వచ్చాం. ఎండి గారిని బయటికి వెళ్ళండి. బల్బుకి స్విచ్ కి మధ్యలో ఫ్యూజులు అంటండి. మీ సమస్య ఏమిటో ముందు నాకు చెప్పండి, నేను వెళ్ళి అమ్మగారితో చెప్తాను. యజమానికి కార్మికులకి మధ్య బ్రోకర్లు అవసరం లేదండి. మా నాన్న బ్రోకర్ అంటావా? వీళ్ళందరూ బయటికంటే ఎంతమంది నెడతారు? అంతా కూర్చోండి, ఏం చేస్తాడో చూద్దాం. పొద్దున్నే ఏమిటి న్యూసెన్స్? నీళ్ల కోసం అంతా అల్లాడిపోతున్నారమ్మా. కుళాయిలో ఒక గంట కూడా నీళ్లు రావట్లేదమ్మా. మీ చేతి కింద బతుకుతున్నాం, మాకు మంచినీళ్ళు అందేలా చూడండి అమ్మా. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. హలో, పోలీస్ స్టేషన్. మా తల్లి ఇలా అడగగానే అలా నీళ్లు తెప్పించావు. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ఆగండి. ఆ నీళ్లు మీకోసం కాదు, స్విమ్మింగ్ పూల్ నింపడానికి. తాగడానికి నీళ్ళు లేక మేం చేస్తుంటే మీకు స్నానానికి మంచి నీళ్ళు కావాలా? మీకు నీళ్లు కదా కావాల్సింది. రే బోసు, మన స్విమ్మింగ్ పూల్ లో మార్చేసిన నీళ్లు వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళమను. ఆహా, అదృష్టం అంటే మీదిరా. అమ్మాయి గారు అమ్మగారు స్నానం చేసిన నీళ్లు తాగితే అంటురోగం వచ్చినాడు కూడా సెంటోసన కొడతాడు. నీకంత మోసుగా ఉంటే ఆ నీళ్లు రోజుకి 100 సార్లు నెత్తరి చల్లుకో. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకు. వీళ్ళతో మనకు మాట్లాడరా. ఈ ట్యాంకులు మన కాలనీకి ఎలా తీసుకురావో చూద్దాం. పదండి చెప్తాను. ఎంతసేపు అయింది పోలీసులు పంపించమని చెప్పి? బయలుదేరారా లేదా? లేకపోతే కమిషనర్ కి ఫోన్ చేయమంటారా? మమ్మీ, ఎందుకు ఆ పేదవాళ్ళ పైన కంప్లైంట్ చేస్తావు? ఐ డోంట్ లైక్ ఇట్. పేదవాళ్ళని ఎప్పుడు చెప్పు చేతల్లోనూ చెప్పు కింద ఉంచుకోవాలమ్మా. యు ఆర్ మిస్గైడింగ్ మై మమ్మీ. ఐ డోంట్ లైక్ ఇట్. మావయ్య, దాన్ని డబ్బుని ప్రేమించమని చెప్పు, పేదవాళ్ళని కాదు. పేదవాళ్ళని ప్రేమిస్తే పరమాత్ముని ప్రేమించినట్టే చాము ఏంటి అని భగవద్గీతలో చదివా. అడుక్కునే రోజులు గడపాల్సిన మీకు ఉద్యోగాలు ఇస్తే హక్కులు కావట్రా? మేమే జీతాలు ఇమ్మన్నాం, బోనస్లు ఇమ్మన్నాం, అడగట్లేదండి. తాగడానికి నీళ్లు ఇమ్మన్నామండి. ఏ తప్ప? నీళ్లు కావాలా? రే ఇవ్వండి రా, రండి. ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళను ఎలా విడిచిపెడతాను సీఏ గారు? మా మేనగోడలను అడిగినా ఇదే సమాధానం చెబుతుంది. అడగక్కర్లేదు, నేను చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టద్దని చెప్పు. పోనీ ఫోటో యాక్ట్ కింద వాళ్ళందరినీ పెర్మనెంట్ గా తోయించేద్దామంటావా? పోటు మనకు పడుతున్నామో చూసుకోండి. ఎక్స్ట్రా వద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపో మావయ్య. చూడండి సీఏ గారు. మైథిలి ఇంకా లేవలేదా? అమ్మాయి గారు బ్యాడ్ కాఫీ తాగి నీళ్లు వేసుకోవడానికి వెళ్ళి చాలా సేపు అయింది. బ్యాడ్ కాఫీ కాదురా, నీ భాష తగలయ్యా. బెడ్ కాఫీ. ఏదైతేనే కాఫీయేగా. నీళ్లు వేసుకున్నారు అంటే ఏరే అర్థం వస్తది. స్నానం చేస్తున్నారు అనాలి. నా మాట సక్రంగానే ఉంటది, మీ బుద్ధే వక్రంగా ఆలోచిస్తుంది. ఇంతకీ నువ్వు పోసుకున్నావా నీళ్లు? మైథిలి. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. సీతయ్య, నా బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ తీసుకురా. కమ్ ఆన్, కమ్ ఫాస్ట్. వెయిట్. ఏంటి మామ్? వెయిట్ చూడాలి. ఓ సీతయ్య. తెలుసుగా, తెస్తున్నా. వాట్ మామ్, ప్రతివారం ఈ వెయిట్ చూడడం ఏంటి? ఈ వెయిట్ మిషన్ ఎవడు కనిపెట్టాడో గానీ. కనిపెట్టింది ఎవడో నాకు తెలియదు కానీ కొనిపెట్టింది మాత్రం మీ అమ్మే. తెచ్చా రా అమ్మ, ఎక్కితో వెళ్ళు. కమ్ ఆన్. అయ్యో మామ్. అయ్యే బాబాయ్, మొన్న వారం 59 కేజీలుంటే ఈ వారం 60 కేజీలా? వాట్? 1 వీక్ లో 1 కేజీ పెరిగిందా? సీతయ్య, అమ్మాయి వెయిట్ పెరిగితే నేను నిన్నే అడుగుతానని చెప్పాను కదా. యూస్లెస్ ఫెలో, అసలు ఏం పెడుతున్నా అమ్మాయికి? నేను పెట్టినయే తింటున్నారా అమ్మాయి గారు? కాలేజీకి వెళ్తా ఎన్ని ఐస్ ఫ్రూట్లు లాగిస్తున్నారో, తిరిగి వస్తా ఎన్ని స్వీట్లు తింటున్నారో. ఇవన్నీ తింటే వెయిట్ పెరక్క హైట్ పెరుగుతారా? మైథిలి డైట్ విషయంలో కేర్లెస్ గా ఉన్నావో ఉద్యోగం నుంచి పీకేస్తాను. ఒక్కడిని ఎన్నిటికని సావను. అదేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయట సర్దుకోవడం తప్ప పనికంది రాదు. ఇంకో కుర్రాన్ని పెట్టమంటే మీరు పెట్టరు. ఆ వచ్చిన కుర్రోళ్ళందరూ నిన్ను చూసే పారిపోతున్నారుగా. పని చేయరా, ఎలాగో జాతరకి మీ ఊరు వెళ్తున్నావు కదా, ఒక కుర్రాడు నువ్వే చూసి తీసుకొచ్చుకో. కొట్టినా తిట్టినా పడుండేవాడైతేనే తీసుకురా. ఈ మాట అండర్లైన్ చేసుకోరా. అలాగే వెళ్తాను. అమ్మగారు ఛార్జీలకి 500 ఇవ్వండి. ఎందుకురా? మీ ఊరికి 50 రూపాయలే కదా బస్ టికెట్. మావయ్య, వీడికి ఒక 100 ఇచ్చి పంపు. అలాగే, నువ్వు రారా.
ఉందట 100 నా బంద దేనికి సరిపోతుంది చెయ్యి రాదు ఇవ్వడానికి అమ్మో 1000 రూపాయల నోటు కూరలో ఎంత ఉప్పు వేయాలో తెలుసు పులుసులో ఎంత చింతపండు వేయాలో తెలుసు కానీ ఈ పిల్ల తల్లి కడుపుని ఎలా పుట్టిందో తెలియదు చల్లగా ఉండమ్మా ఏంటయ్యా ఇది ఎంతమంది లాగుతున్నారు అందరూ కదపలేకపోతున్నారు దానికి యోగం ఉండాలి బాబు ఒక్కొక్కసారి 1000 మంది లాగినా కదలదు అంటే మన ఊళ్ళో నందిలాగా యోగం ఉన్న మగాళ్ళు లేనట్టేనా మరి అయితే పక్క ఊళ్ళో ఉన్నాడేమో కనుక్కోండి నేను లాగుతాను పేద కొబ్బరి మొక్కలా ఉన్నావు నువ్వేం లాగుతావు హలో శివధనుసుని విరిచేప్పుడు రాముడు కూడా ఇదే వయసు అంట మా తాత చెప్తుండేవాడు నువ్వు సైడపా మీరంతా తప్పుకోండి నేనే లాగుతాను ఏంటి బాబు చమత్కారమా? కాదు ఆ పరమేశ్వరుడికి సత్కారం ఆయన నందిని ఆయన దగ్గరికే చేరుస్తాను హర హర సుముహూర్తవస్తు నందేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తవస్తు. నువ్వెవరవో గాని కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు ఊరంతా చేతులు కలిపిన కథలు నంది నీ కోసం కదిలాడు. మహర్జాతకుడివి. నీ పేరేమిటి బాబు? అసలు పేరు రావుడండి. ఊళ్ళో అందరూ అల్ల రావుడు అంటారండి. మా తాత మాత్రం అగ్గిరావుడు అంటాడండి. మనం కొంచెం ఫైరింగ్ ఎక్కువలేండి. ఉంటానండి. సర్రాడా బాలభీముళ్ళే ఉన్నావు. ఏ ఊరు మంది? పని కోసం బయలుదేరాం. అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. నీకు నేను పని ఇప్పిస్తాను వస్తావా? అబ్బా పండగ పూట పండు లాంటి మాట చెప్పావు. పద నోరు పండించుకుందాం. అలాగే నాయన కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇడుతూ ఒక 50 ఆకులు అన్నీ ముదరాకులే. ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు. 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు ఆకులు నొక్కరావుని ఆంధ్ర. తెలుగు కూడా నీకే పోయి కలవరా. ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆకలిన్న వాళ్ళకి అన్నం పెడితే ఆ అన్నం తిన్న తర్వాత వేసుకుని ఆకులు రావంటావంటా నూకరాజుగా. ఈ విషయం ఆయనకు తెలిసిందనుకో ఆయన కిందికి దిగొచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు పిచ్చగొట్టుడు కొడతాడు. అన్నట్టు మర్చిపోయాను. అన్నగారు కాదు దండం. నువ్వేంటి బాబు ఇన్ని చిల్లులు ఉన్నాయి? బుద్ధున్నాడు ఎవడన్నా తీసుకుంటాడు దీన్ని? ఈ ఆకేంటి బాబు ఇన్ని చిల్లులు ఉన్నాయి? వేసుకున్నా నోరు మండుద్దా? దెబ్బ మీద దెబ్బ కొట్టాడు మళ్ళీ దొరకడా? ఆకుల కట్టేం కాదు. లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేవు మావయ్య. అంత మాట అనేసేవేంటమ్మా? నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త నునుపుగచ్చు జాగ్రత్త. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగినా కదలని నందిని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మున తీసుకొచ్చేసాను. కుక్క కలవదయ్యా. కుక్క పిల్లని చూసి భయపడ్డావు. నువ్వే పని చేస్తావు. అయ్య బాబోయ్ అలా కూరలో కరివేపాకులాగా తీసి పడమాకండి. ఈ హ్యాండ్ చూసారా? ఇది మామూలు హ్యాండ్ కాదండి. ఇది లెచ్చేస్తా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే.
సర్లే బుజ్జిముండ మీద మన ప్రతాపం ఎందుకని సైలెంట్ అయిపోయాం అంతే. అబ్బా అంత పౌరుందా నీ చేతికి? ఎవడన్నా తింటే కదండి తెలిసేది. ఏది మా బోసును కొట్టు చూద్దాం. ఏ మగాడివి కాదా? భయపడుతున్నట్టున్నాడు. వద్దులే. నాక భయం కొట్టి చూద్దాం. ఈడెవడండి బాబు అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు. అది పుట్టుకతో వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం. ఆహా కొట్టవై చూస్తా. అమ్మో ఇదేంటయ్యా నా కొడుకు ఇలా కొట్టేశావు? డెడ్ అనుకుంటా. నన్నేం చేయమంటారండి? అడిగి మరీ కొట్టించుకున్నాడు. మోహన్ చెమ్ము నీళ్లు కొట్టండి సరిపోద్ది. ఏంటయ్యా ఇది? ఒక్క బస్తా నలుగురు మోస్తారా? మినువులు బస్తాండే. మీ ఊళ్ళో మినువులు బస్తా నలుగురు మోస్తారా? హాయ్ ఊరన్నం తింటున్నారా ఒడిగడ్డి తింటున్నారా? తింటనే అమ్మో ఇల్లుండలు తిని పెరిగిన కండలేమో అలాగా ఎత్తేసాడు. ఎక్కడ పడేయాలి? రా నువ్వు ఎలాంటి పనోడిని అడిగావు అలాంటి పనోడు వచ్చాడు. పెట్టే పనిలో పెట్టే.